నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు నుంచి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. మ్యాజిక్ ఆఫ్ ది మైండ్, అంటే మనసు చేసే గారడి, లేకపోతే మాయ, ఇంద్రజాలం అని కూడా చెప్పవచ్చు. భగవానుడు చెప్పిన కొన్ని సూత్రాలు, అంటే ప్రాక్టీస్కి సంబంధించిన సూత్రాలు మనకి దీంట్లో కనపడతాయి. ముఖ్యంగా కాలకారామ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని దానికి కామెంటరీస్ ఇవ్వడం జరిగింది. ఈ సిరీస్ని కనుక అర్థం చేసుకుంటే అసలు మన మనస్సు ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. భిక్షువులారా, చిత్త విముక్తికి ఉపయోగపడకపోతే మంతనాల వల్ల ఉపయోగం ఏముంటుంది? మంతనాలు అంటే చింతన చేయడం, లేకపోతే సంభాషణలు. ఎవరికైనా దగ్గర అవ్వడం వలన ఉపయోగం ఏముంటుంది? ఏ విషయాన్నైనా చెవియొగ్గి వినడం వలన ఉపయోగం ఏముంటుంది? అంటే ధర్మాన్ని కేవలం వినడం ద్వారా, చింతన చేయడం ద్వారా సరిపోదు. అది మీ చిత్త విముక్తికి ఉపయోగపడాలి. అప్పుడే దానివల్ల గొప్ప లాభం జరుగుతుంది. కేవలం మంతనాల వల్ల, లేకపోతే ఎవరికైనా దగ్గర అవ్వడం అంటే ఉదాహరణకి ఒక టీచర్ కానీ, లేకపోతే ఒక కళ్యాణ మిత్రుడు. సో అతనికి దగ్గరగా ఉండి కేవలం వినడం వలన ఉపయోగం పెద్దగా ఉండదు. కానీ మీ మనసులో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకుంటే ఈ ధమ్మం ద్వారా అది గొప్ప ఫలితం అని చెప్పవచ్చు. సో అంచేత ఏదైనా ఒక విషయాన్ని వింటున్నాము అంటే దాన్ని ఆచరణలోకి తెచ్చి దాన్ని మళ్ళీ మళ్ళీ చింతన చేసి అనుభవపూర్వకంగా తెలుసుకొని చిత్త విముక్తిని పొందడానికి ప్రయత్నించాలి. అదే భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇక కాలకారామ సూక్తం గురించి ముందు చెప్పుకుందాము. అసలు దీని నేపథ్యం ఏంటంటే, కాలకారామ సూక్తం మనకి ఇది అంగుత్తర నికాయలో వస్తుంది. ఇది సాకేతపురంలోని కాలక ఆరామంలో భగవానుడిచే భిక్షువులకి బోధించబడింది. కాలక అనే ధనవంతుడు ఈ కాలక ఆరామాన్ని నిర్మించినట్టుగా మనకి అట్టకథల్లో కనపడుతుంది. ఈ కాలక ఎవరంటే అనాథ పిండికుడు కూతురు చూల సుభద్ర. ఆ సుభద్రకి మామగారే ఈ కాలకుడు. అయితే ఈ కాలకకి వేరొక సాంప్రదాయాన్ని గౌరవించే అలవాటు ఉంది. అంటే నిఘంటువులు, అంటే జైనిజాన్ని అతడు ఫాలో అవుతూ ఉండేవాడు. కానీ అనాథ పిండికుడి కూతురేమో బుద్ధిజం పట్ల చాలా ఆకర్షితురాలైంది. ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఈ భిక్షువుల మధ్య పెరిగి ఉన్నారు. ఎన్నో భోజన దానాలు ఎన్నో చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు మామగారు, ఎలాగైనా ఆయన్ని సరైన మార్గంలోకి తీసుకురావాలి అని ఆలోచించి ఒకరోజు భగవానుడిని ఇంకా భిక్షు సంఘాన్ని వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించి మామగారు వినేలాగా ఒక ధర్మ ప్రవచనం ఇవ్వమని కోరుతుంది భగవానుడిని. భగవానుడు ఈ కాలకుడిని ఉద్దేశించి ఒక సూత్రాన్ని చెప్తాడు. ఆ సూత్రం విన్న తర్వాత ఆ కాలకుడు శ్రోతాపత్తి ఫలాన్ని పొందుతాడు, ధర్మంలో స్థిరపడతాడు. ఆ తర్వాత వేరొక సాంప్రదాయాన్ని వదిలిపెట్టి బౌద్ధాన్ని ఆచరించడం మొదలు పెడతాడు. అప్పుడే ఈ భగవానుడు ఇంకా భిక్షువులు ఉండడం కోసమని ఈ కాలక ఆరామాన్ని నిర్మించినట్లుగా మనకి అట్టకథల్లో కనపడుతూ ఉంటుంది. అంటే ధర్మం ఎంత గొప్పది అంటే ఒక చిన్న సందర్భం చాలు
ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి. అలాగే ఈ అంటే కాలకుడు విషయంలో కూడా అదే జరిగింది. కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, మా ఇంట్లో వాళ్ళు ధర్మంలోకి వస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ విషయంలో అనుకుంటే, ధర్మాన్ని వినిపించడమే, అంతకు మించిన గొప్ప విషయం ఇంకేమీ లేదు. ఎవరైనా భిక్షువు లేకపోతే భిక్షు సంఘాన్ని ఇంటికి ఆహ్వానించి వాళ్ళ ద్వారా వాళ్ళకి ధర్మాన్ని వినిపించడమే. తెలీదు వాళ్ళ లోపల నిజంగా అంటే పుణ్యపారమితలు ఉంటే తప్పకుండా ఆ ధర్మాన్ని గ్రహించగలుగుతారు. ఒక్క ధమ్మపద గాథ చాలు వాళ్ళ లోపల మార్పు రావడానికి. అంచేత ఇటువంటి సందర్భాలు మనకి చాలా కనపడుతూ ఉంటాయి బౌద్ధంలో. అయితే ఈ సుత్త యొక్క అట్టకథలో తథాగతుని అంటే భగవానుణ్ణి తథాగతుడు అని కూడా సంబోధిస్తాము. తథాగతుని అద్భుతమైన గుణాల ప్రశంస కూడా జరిగింది. దివ్యమైన ఆయన ప్రజ్ఞ గురించి వివరించడం జరిగింది. ఈ సుత్తాను విన్న 200 మంది భిక్షువులు అర్హంతులయ్యారు. అశోకుని సామ్రాజ్యంలో పూజ్య భిక్షువు మహారక్త బంతే ఈ సుత్తాను యవనులకు బోధించగా వారిలో 37,000 మంది ముక్తి ఫలాలను పొందారు అని చరిత్ర వలన తెలుస్తుంది. అంటే అట్టకథలో మనకి ఇలా కనపడుతూ ఉంటుంది. అలాగే అర్హంతుడైన బుద్ధరకిత తేరుడు శ్రీలంకలోని ఈ సుత్త ప్రాముఖ్యతను గురించి అంటే దాన్ని గుర్తించి అనేక మంది భిక్షువులకి బోధించాడని కూడా తెలుస్తుంది. ఇక బుద్ధరకిత తేరుడు ఆయన నల్లని వాడుగా ఉండేవాడు. అందుకే ఆయన్ని కాలతేర అని కూడా పిలిచేవారు. కాల అంటే నలుపు అని అర్థం. ఆయన నెల పొడుపు నాడు నెలవంక అస్తమించిన తర్వాత చీకటి రాత్రిలో ఆరు బయట నల్లని వృక్షం అంటే చీకటిలో దట్టంగా వ్యాపించిన చెట్టు నల్లగా కనిపిస్తుంది. అక్కడ కింద తెల్లవారే వరకు ఆ సుత్తాను అంటే ఈ కాలకరామ సుత్తాను అనేక విధాలుగా వివరిస్తూ బోధించాడు. ఆ సమావేశంలో అప్పటి శ్రీలంక మహారాజు తిస్స కూడా ఉండడం అన్నది విశేషం. శ్రీలంక బౌద్ధులు ఈ సుత్తాను ఎక్కువగా ఆదరించి దాని లాభాన్ని పొందారు. ఈ ఉపదేశాన్ని చీకట్లో బోధించడానికి ఒక కారణం ఉండి ఉంటుంది. అనంత విశ్వం అంతా వెలుగు కన్నా చీకటే ఎక్కువగా ఆవరించి ఉంది. పదార్థం కన్నా శూన్యమే ఎక్కువగా ఆవరించి ఉంది. ఈ ఉపదేశం మనసు చేసే మాయ అని సూచించేదే కనుక ఆ మహాతేరుడు మనోశూన్యాన్ని బోధించే సమయంలో చీకటిని ఎన్నుకొని ఉండవచ్చు. మనో నిశ్చలతను వెలుగు అన్నది చెదరగొడుతుంది. చీకట్లో కన్నులు మూసినా తెరిచినా ఒక్కటే. కన్ను వలన మనో ఏకాగ్రత చెడదు. అలాగే చీకటి రాత్రుల్లో ఎవరు సంచరించరు కనుక భిక్షువుల ఏకాగ్రత చెడగొట్టే ఏ ఇతర శబ్దాలు ఉండవు. కనుక ఆ చీకటి రాత్రి సమయాన్ని ఎన్నుకొని ఉండవచ్చు. సుత్తాన్ని అనుభూతి పరంగా తెలుసుకోవడానికి అనుకూల పరిస్థితులను వారు ఉపయోగించుకొని ఉండవచ్చు. ఇక ఈ మనస్తత్వ శాస్త్రపరంగా తత్వశాస్త్ర పరంగా కానీ ఈ కాలకారామ సూత్రంలో వివరించబడిన జ్ఞానం బౌద్ధంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సుత్తాను సమర్థించే అంశాలెన్నో మనకి త్రిపిటకల్లో చాలా చోట్ల దొరుకుతున్నాయి. భగవానుడు ముఖ్యంగా పంచస్కందాల గురించిన దానికి ఒక ఉపమానాన్ని చెప్తాడు. అది ఎంతో విశిష్టమైంది. ఇది మనకి సంయుక్త నికాయలో కనపడుతుంది. ఆ సుత్త పేరు వచ్చేసి ఫేన పిండూపమ సుత్తం అన్నమాట. ఇది మనకి కందవగ్గాలో కనబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే నూరుగు ముద్ద అని అర్థం. భగవానుడు ఈ పంచస్కందాలను ఉదాహరణగా చెప్తూ
ఇలా చెప్తాడనమాట. గలగల ప్రవహించే గంగా నది ఒరువడికి నురుగు ఏర్పడి నీటిపై తేలుతూ కొట్టుకుపోతూ ఉంటుంది. ఎవరైనా దాన్ని పరిశీలనగా చూస్తే ఆ బుడగలన్నీ డొల్లలని సారరహితమని తెలుసుకుంటాడు. సరిగ్గా ఇలాంటి నురుగు వంటిదే ఈ రూపస్కందం కూడా. అంతా డొల్లే, సారరహితమైనదే. ఈ పంచస్కందాలు ఏంటి? ఒకటి రూపస్కందం, రెండోది నామస్కందం. రూపస్కందం అంటే శరీరం, నామస్కందం అంటే మనస్సు. మనసులో కూడా 4 భాగాలు. వాటిలో వేదన, సంజ్ఞ, సంకార, ఇంకా విజ్ఞానం. ఈ పంచస్కందాల గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము. కాకపోతే ఈ పంచస్కందాలు వీటిలో ఎటువంటి సారం లేదు, అంతా డొల్లే అని భగవానుడు చెప్తాడు. ఈ రూపాన్ని కానీ పదార్థాన్ని కానీ చూసిన, స్పర్శించిన అవి గట్టిగా ఉన్నట్లు అనిపిస్తాయి, దృఢంగా ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ వాస్తవంగా అవన్నీ వేరే ధర్మాన్ని కలిగి ఉన్నాయి. ఆ ధర్మమే శూన్యకాంక్ష ధర్మం. అంటే భౌతిక శాస్త్రం ప్రకారం పదార్థం అణువుల సముదాయం, అణువులు పరమాణువుల సముదాయం, పరమాణువులు సూక్ష్మమైన కణాల సముదాయం. కణాలకు మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది. అలాగే పరమాణువుకి మధ్య కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది. అలాగే అణువుకి మధ్య ఈ ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశం ఆ కణాలు ఇంకా పరమాణువులు, అణువులు ఆక్రమించే ప్రదేశం కన్నా ఎన్నెన్నో రెట్లు విశాలమైంది. అందుకే ఈ ద్రవ్యం కన్నా, అంటే పదార్థం కన్నా ఖాళీ ప్రదేశమే ఎంతో ఎక్కువ. అలాగే ఒక గ్రహం కన్నా ఇంకొక గ్రహానికి మళ్ళీ, అంటే గ్రహానికి మధ్య శూన్య ప్రదేశం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే బోలుతనమే శూన్యతని ఎక్కువ. కనుక విశ్వమంతా కూడా బోలుతనము, శూన్యము, వాటి ఆకర్షణ వికర్షణలు తప్ప ఇంకేమీ కాదు. అలాగే మన లోపల ఉండే ఈ కలాపాలు, కలాపం అని భగవానుడు ఒకానొక సందర్భంలో చెప్తాడు. ఏంటంటే ఈ శరీరంలో ఉన్న కణాలను ఇంకా ఈ శరీరాన్ని విడదీస్తూ పోతే కనుక అక్కడ ఒక కలాపం ఏర్పడుతుంది. ఆ కలాపానికి ఇంకొక కలాపానికి మధ్య ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో అదంతా శూన్యమే. అంచేత ఈ శరీరం అంతా కూడా శూన్యమే, బోలుతనమే, అన్నీ బుడగల సారూప్యమే, నురగల వంటివే. అన్నీ సముదాయమై సంయోజనమై వ్యాపిస్తూ ఉండటం వలన ఘనత్వంగా అనిపిస్తున్నాయి. కానీ అంతా గాలిలో, శూన్యంలో, యానకం లేకుండా తేలిపోతూ ఉన్నవే. నదిలో తేలుతూ కొట్టుకుపోతూ ఉన్న వ్యర్థ పదార్థాల వలె లోకాలన్నీ అంతే. ఈ లోకంలో వాస్తవానికి, సత్యానికి భిన్నంగా కనపడే విషయాలన్నీ నానా విధాలుగా విచిత్రంగా ఈ చిత్తం అల్లుకున్న భావనే, అంటే ఈ అనుభూతి క్రీడలే, ఈ మనసు అల్లుకున్న మాయే మన ఆకారం, మన రూపం. మనకు కనిపించే దానికన్నా భిన్నమైన వాస్తవాన్ని కలిగి ఉన్నాయి. ఈ రూపంతో అవసరం లేని, అసలు రూప ప్రాముఖ్యమే లేని, ఒక్కచోటే కేంద్రీకృతం కాని జీవరాశులు ఎన్నో విశ్వంలో ఉన్నాయి. అన్నీ వాటి ధర్మంగా సాగిపోతూ ఉంటాయి. వాటిలో నీదన్నది, నీ మాట అనేది, అంటే నీ మాట వినేది ఏదీ లేదు. అన్నీ అనాత్మకాలే, అహం శూన్యాలే. ఇక్కడ శూన్యం అంటే నేను, నాది అనే అహంభావం లేకపోవడమే, అంటే ఆత్మభావం లేకపోవడమే. నదిలో కొట్టుకుపోయే బుడగలు తమ ప్రమేయం ఏదీ లేకుండా, ఘనత్వం ఏదీ లేకుండా ఏ విధంగా కొట్టుకుపోతూ ఉంటాయో
అలా ఈ జనన మరణ భవచక్రంలో ఘనత్వం ఏదీ లేకుండా నాది నా నేను అనే నా ప్రమేయం అంటే నా అనే ప్రమేయం ఏదీ లేకుండా మనం కొట్టుకుపోతూ ఉన్నాము. ఏ విధంగా గంగలో నురుగా ఏ కేంద్రం ఆధారంగా అంటే ఆధారం లేకుండా, ఏ సారం లేకుండా, ఏ స్వతంత్రత లేకుండా, నేను నాది అనే ఆత్మభావం లేకుండా, ఘనత్వం ఏది లేకుండా కొట్టుకుపోతుందో, అలాగే ఈ జనన మరణ భవ ప్రవాహంలో ఏ ఆధారం లేకుండా కొట్టుకుపోతున్నాము. భగవానుడు ఇంకా ఇలా చెప్పాడు, దబాటున అంటే ఒక్కసారిగా వాన పడే సమయంలో వాన నీటిపై నీటి పొడుగలు ఏర్పడి చిటికలో చితికిపోతూ ఉంటాయి. చూడడానికి అర్ధగోళంగా అందంగా కనబడతాయి. కానీ పరిశీలించి చూస్తే లోపల అంతా గాలే, శూన్యమే, క్షణభంగురాలే. అలాగే మన వేదనా స్కందం, వేదన అంటే ఫీలింగ్, మనసులోని ఒక భాగం. ఈ వేదనా స్కందం కూడా ఘనత్వం లేనిదే, క్షణభంగురమే, పుడుతూ గిడుతూ ఉంటుంది. వాన చినుకు నదీ తలాన్ని తాకినప్పుడు ఆ దెబ్బకు ఈ నీటి బుడుగ అనేది ఏర్పడుతుంది. కానీ దానంతట అదే ఏర్పడదు. అలాగే ఈ వేదన స్కందం కూడా మనశ్శరీరాలకు లోకస్పర్శ జరిగినప్పుడు ఏర్పడి నిరుద్ధమవుతూ ఉంటుంది. అంటే ఈ వేదనా స్కందం అంటే ఫీలింగ్కి కారణం ఏంటి? ఈ 6 ఆయతనాలకి ఆ ఆబ్జెక్ట్కి మధ్య స్పర్శ కలగటం వలన మన లోపల ఈ ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఏదైనా కంటితోటి ఒక రూపాన్ని చూశాడు, అక్కడ స్పర్శ జరిగింది, ఆ తర్వాత మన శరీరం పైన ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో ఈ ఫీలింగ్ అనేది దానంతట అది ఏర్పడదు. దానికి ఒక అంటే ఇప్పుడు ఈ నీటి బుడగ అన్నది దానంతట అది ఏర్పడదు. నీటి చినుకు కింద ఉన్న నదీ తలాన్ని తాకినప్పుడు, లేకపోతే కింద ఉన్న నీటిని తాకినప్పుడు ఆ నీటి బుడగ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ వేదన కూడా ఏర్పడడానికి, అంటే ఈ ఫీలింగ్ కూడా ఏర్పడడానికి ఈ మనశ్శరీరాల అలాగే భౌతికమైన విషయాల సంపర్కం అన్నది, అంటే స్పర్శ అనేది జరిగినప్పుడే అది ఏర్పడుతుంది. ఈ మనశ్శరీరాలకి లోక స్పర్శ జరిగినప్పుడు ఏర్పడి అది మళ్ళీ నిరుద్ధం అవుతూ ఉంటుంది. ఈ ఫీలింగ్ కూడా నిరంతరంగా ఉండదు, మార్పు చెందుతూనే ఉంటుంది. ప్రతి ఫీలింగు, అది సుఖవేదన అయినా దుఃఖవేదన అయినా, అది మార్పు చెందుతూనే ఉంటుంది. ఇది కూడా బుడగ వలనే ఘనత్వం లేనిది, అహం లేని, శూన్యమైనది, అనాత్మకమైనది. ఇక్కడ నేను నాది అనేది కంట్రోల్లో ఏమీ లేదు. ఆ స్పర్శ జరిగింది, వెంటనే ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది నువ్వు అనుకుంటే ఈ ఫీలింగ్ కలగలేదు. ఆ స్పర్శ జరిగింది ఇంద్రియాలకి, ఇంకా ఆ బయట ఉన్న ఆబ్జెక్ట్స్కి. సో ఈ విధంగా నీది నాది అనే ప్రమేయం లేకుండా, అంటే నా ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అనాత్మకమైనది. అంటే నేను నాది అనే నా అదుపులో ఉన్నది అత్త అంటారు. కానీ ఇక్కడ నేను నాది అనే ఏది లేదు. ఇక్కడ ఈ ఫీలింగ్ కూడా దాని ప్రకృతి నియమంగా జరిగిపోతూ ఉండింది. అంటే ఈ ఇంద్రియాల ద్వారా ఇంద్రియ విషయాలకు సంపర్కంలోకి రావడం వలన, ఈ కాంటాక్ట్ జరగటం వలన అక్కడ ఫీలింగ్ అన్నది ఏర్పడింది. ఇక్కడ నేను నాది అనే ఫీలింగ్ ఏది లేదు. నువ్వు అనుకుంటే ఆ ఫీలింగ్ కలగలేదు. అంచేత ఇది అనాత్మకమైనది, స్వతంత్రత లేనిది, స్పర్శపై ఆధారపడేది, అనిత్యమైనది. చినుకు చినుకుకు బుడగ ఏర్పడినట్లే లోకస్పర్శ ప్రతి దానికి ఈ వేదనలు ఏర్పడుతూ నిరుద్ధమవుతూ ఉంటాయి. అంచేత ఈ వేదనల్లో కూడా సారం అనేది ఏమీ లేదు, ఘనత్వం అనేది ఏదీ లేదు, నేను నాది అనే భావన కూడా ఏదీ లేదు. భగవానుడు ఇంకా ఇలా చెప్పాడు, వేసవి ఎండలో ఎవరైనా ఒక బాటసారి ప్రయాణం చేస్తూ ఉంటే
అతనికి ఆ మార్గంలో ఎండమాములు కనపడవచ్చు. అతడు వాటిని నీరనుకొని పరుగు పెడితే మోసపోయినట్లే కదా. పరిశీలించి చూస్తే ఆ ఎండమామి యొక్క సత్యం అంటే తెలుస్తుంది, అది నిజం కాదు అని. దానిలో ఘనత్వం ఏదీ లేదు, నేను నాది అనేది ఏమీ లేదు, అనాత్మకం, అనిత్యం. ఇంకా ఈ సన్యాస్కందం కూడా ఎండమావి వంటిదే. ఈ సన్య ఏంటి, అన్నిటికీ విలువ కట్టే భాగం మనసులోని. ఈ సన్యాస్కందాన్ని ఎండమావితోటి భగవానుడు పోల్చడం జరిగింది. ఎండమావిపై నీ పెత్తనం అంటూ ఏమీ లేదు, అందులో నాది అనుకునేది కూడా ఏమీ లేదు, అనాత్మకమైనది, దగ్గరకు పోయే కొలది మారిపోయేది, అనిత్యమైనది. అలాగే మనలోని సన్యాస్కందం కూడా అలాంటిదే. ఇది సుఖకరమైనది, ఇది దుఃఖకరమైనదని గుర్తించి పోల్చి చెప్పేదే ఈ సన్యాస్కందం. ఈ సంస్కార స్కంద గత కాలపు గుర్తులను ఇంకా భవిష్యత్తుకు స్పర్శల సుఖ దుఃఖాలను విశ్లేషించి చెప్పేదే ఈ సన్య. ఇవన్నీ వర్తమాన కాలపు సత్యాలు కావు, ఎండమాముల వంటివే. ఈ సన్య స్కందం కూడా స్వతంత్రమైనదేమీ కాదు. ఎండమామి ఎండ మీద ఆధారపడి కనబడినట్టే ఇది కూడా ఈ సంస్కార స్కందం మీద ఆధారపడి తలెత్తుతుంది. సంస్కార స్కందమే మన మనసులోని ఎండ. ఎండమావి సమీపించే కొలది మారిపోయినట్లు సన్య కూడా ఈ లోక స్పర్శలను బట్టి మారిపోతూ ఉంటుంది. ఈ రూపం బాగుంది, ఈ రూపం బాగాలేదు, ఇది రుచిగా ఉంది, ఇది రుచిగా లేదు, ఇది వినసొంపుగా ఉంది, ఇది వినసొంపుగా లేదు, ఈ స్పర్శ బాగుంది, ఈ స్పర్శ బాగలేదు, ఈ రుచి అంటే ఈ వాసన బాగుంది, ఈ వాసన బాగలేదు. ఇలాంటి పోలికలన్నీ కూడా సుఖ దుఃఖాలకు కారణమవుతున్నాయి. సుఖం బొమ్మ అయితే దుఃఖం పొరుసు. ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు. ఇది ఈ సన్యాస్కందపు మాయాజాలమే. ఈ సన్యనే అన్నిటికీ విలువ కడుతూ ఉంటుంది, ఇది మంచిది, ఇది చెడ్డది అని. ఈ ఎండమావి వల్లనే ఈ సన్య కూడా మాయే. లేనిది ఉన్నట్టు కనబడటం మాయ, బాగుండటం బాగోలేకపోవడం అనేది సత్యం కాదు, కానీ సత్యంగా అనిపిస్తుంది. యథాభూత జ్ఞానం నుండి దూరం చేసేదే ఈ సన్య. అంటే ఉన్నది ఉన్నట్లుగా చూసే జ్ఞానాన్ని యథాభూత జ్ఞాన దర్శనం అంటారు. ఎలా ఉంటే అలా స్వీకరించడమే యథాభూత జ్ఞానం. అలా స్వీకరించకుండా విలువ కట్టడం, వాస్తవానికి దూరంగా వెళ్ళడం. ఈ లోక స్పర్శలకు విలువ కట్టేదే ఈ సన్య. సన్య యొక్క మాయలో పడటం ఈ ఎండమావి వెంట పడడం వంటిదే. ఉదాహరణకి ఎవరో ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఏదో మాటలతోటి దూషిస్తున్నాడు అనుకోండి. ఈ మంచి మాట లేకపోతే మంచి మాట కాదు, తిట్టు అనేది ఎలా తెలుసుకుంటామో? స్పర్శల ద్వారానే. అంటే ఈ శబ్దం బయట నుంచి గ్రహించడం జరుగుతుంది చెవితోటి. అక్కడ ఈ శ్రోత విజ్ఞానం అనేది ఏర్పడుతుంది. అది ఏర్పడగానే వెంటనే ఈ సన్య పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ సన్య కూడా గతకాలపు సంస్కారాల ఆధారంగానే పనిచేస్తుంది. సో అది విలువ కడుతుంది. ఇది చెడ్డ మాట, ఈ చెడ్డ మాట అని విలువ కట్టగానే ఏమవుతుంది? వెంటనే మనకి ఈ దుఃఖకరమైన సంవేదన కలుగుతుంది. ఈ దుఃఖకరమైన సంవేదనని గుర్తించకుండా ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వెంటనే వీడు నన్ను తిట్టాడు, ఇక చూడండి నేను వీటిని ఏం చేస్తానో, వీడు నన్ను తిడతాడా అని వెంటనే ఆ కోపాన్ని ప్రదర్శిస్తాడు. నిజానికి ఇక్కడ ఈ సన్య చేసే మాయే అంతా. కానీ ఆ మాటలని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి, ఓ ఇది కూడా నా శరీరం పైన కలిగిన ఫీలింగే, ఇది కూడా ఇది వినడం వల్ల ఈ సన్య గుర్తించింది, దాన్ని విలువ కట్టింది. విలువ కట్టిన తర్వాత నా శరీరం పైన ఈ దుఃఖ సంవేదన కలిగింది. ఈ దుఃఖ సంవేదన
ఇది కూడా అనిత్యమే, ఇది కూడా అనాత్మకమే, నేను అనుకుంటే కాలేదు. సో ఇలాగ మనం ఆలోచించడం మొదలు పెడితే యథాభూతు జ్ఞాన దర్శనం మన లోపల వస్తుంది. అలా కాకుండా ప్రతిదానికి ఆ, రియాక్ట్ అవుతూ విలువ కట్టుకుంటూ ఈ సంజ్ఞా మాయలో పడిపోతే కనుక ఇక అది ఈ యథాభూతు జ్ఞాన దర్శనానికి దూరం చేస్తుంది. ఈ లోక స్పర్శలకు విలువ కట్టేది ఈ సంజ్ఞ. అంచేత ఈ సంజ్ఞ మాయలో పడటం ఈ ఎండమావి వెంట పడడం లాంటిదే. అక్కడ నిజానికి అక్కడ నీరు అనేది లేదు, కానీ ఉంది అన్నట్లుగా భావిస్తుంది. అలాగే ఈ శారీరక స్పర్శలను తానుగా, నేనుగా, నాదిగా భావిస్తుంది. అంటే ఈ ఫీలింగ్ని నేను నాదిగా భావిస్తుంది, కానీ నిజానికి నేను నాది అనేది ఏమీ లేదు అక్కడ. ఈ సంసారం అనే ఎడారిలో నిబ్బానం ఒక వయాసిస్ అయితే కనుక దారి తప్పించేది ఈ ఎండమావి అనే సన్యాస్కందమే. అంటే నిజమైన నదిని తీసుకెళ్ళనివ్వదు. నిర్వాణం పరమం సుఖమని భగవానుడు చెప్పాడు. కానీ ఈ సంజ్ఞ వల్ల లోక స్పర్శలు సుఖాలు అనే భావన చెందుతాం. ఇవి సత్యాలు అనాత్మకాలు కనుక ఇవి అనిత్యాలు అనాత్మకాలు కనుక వీటి వెనుక దుఃఖం దాగే ఉంటుంది. ఈ సంజ్ఞా భావన అంతా కూడా ఎండమావే. అసలైన నిబ్బాన సుఖాన్ని వదిలి ఈ లోక స్పర్శల సుఖాల వెంట, అంటే ఈ ఎండమావుల వెంట పడటం, మాయలో పడటమే. విషయాల శుభభావన సుఖం, అశుభ భావన దుఃఖం. మనం ఎల్లప్పుడూ శుభభావన్నే చూస్తాము. దీనిని బ్యాలెన్స్ చేయడం కోసం, వీటి సమత కోసం శ్మశానాల్లో అశుభ భావనను, అంటే ఈ శరీరం యొక్క వాస్తవికతను అనుభూతి చెందటం భగవానుడు భిక్షువుల కోసం చెప్తాడు. దీని వలన నా సంజ్ఞ నైవ సంజ్ఞ స్థితి నుండి సంజ్ఞ నిరుద్ధ స్థితికి కూడా సాధకుడు చేరుకోగలుగుతాడు. ఈ నిబ్బానం అనే స్వేచ్ఛ కోసం అంతర ఆరాటం ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ సంజ్ఞ యొక్క మాయలో పడి బాహ్య సుఖాల వెంట, అంటే ఈ సుఖాల స్వేచ్ఛను అసలైన స్వేచ్ఛగా, అంటే ఈ ఇంద్రియ సుఖాల స్వేచ్ఛను అసలైన స్వేచ్ఛగా భ్రమించి వాటి వెంట పరుగులెత్తడం ఈ ఎండమామల వెంట పరుగులెత్తడం లాంటిదే. భగవానుడు ధమ్మపదంలో ఒక గాథ చెప్తాడు. ఈ లోకాన్ని నీటి మీద బుడగల ఎడారిలో ఎండమావిలా చూసేవాణ్ణి యమరాజు సమీపించడు, అంటే మృత్యువు దరి చేరదు, అంటే నిబ్బానాన్ని పొందుతాడు. ఇంకా భగవానుడు ఇలా చెప్పాడు. ఒక వ్యక్తి గట్టి గర్భకలప కోసం, అంటే చెక్క కోసం పదునైన గొడ్డలి తీసుకొని అడవికి వెళ్ళాడు. ఒక అరటి చెట్టుని చూసి మొదలంతా నరికాడు. తర్వాత చివరి మొవ్వలంతా నరికి వేశాడు. కేవలం అరటి బోధలో గట్టితనపు కలప కోసం ఒక్కొక్క పొరను వలవసాగాడు. మందపాటి పొరల నుండి పలచని పొరల వరకు వలుస్తూ పోయాడు. ఎంత వలిచినా కానీ అందులో గట్టితనం అన్నదే తగలలేదు. చివరకు అక్కడ ఇంకా వలవడానికి ఏమీ మిగలలేదు. ఈ విధమైనదే చిత్తస్కందం కూడా, అంటే సంస్కార స్కందం కూడా. ధ్రువమైనది ఏది లేనిది, సారవంతమైనది ఏమీ లేనిది, అంత బోలుతనమే. వర్తమానంలోని ఈ చిత్తస్కందాన్ని, అంటే ఈ సంస్కార స్కందాన్ని తెలుసుకోవాలనుకున్న వ్యక్తి ఇతడు. అంటే అవుతూ ఉండేదాన్ని, వర్తమానంలో ఏర్పడుతూ ఉండే చిత్తస్కందాన్ని తెలుసుకోవాలనుకున్నవాడు. అంటే ఈ చిత్తాన్ని సురక్షితంగా ఉంచుకోవాలనుకునే తలంపు కలవాడు. ఈ చిత్తాన్ని పరిశీలించాలనుకునేవాడు. కానీ ఒక ఉల్లిపాయను పొలుస్తూ పోతే పొరలుగా విడిబడి చివరకు ఏమీ మిగిలినట్లే ఈ చిత్తస్కందం కూడా ఏర్పడుతూ ఉన్న పొరల సముదాయమే. గత కాలంలో ఏర్పడిన సంస్కారాల పొరలు, ఇంకా ఏర్పడుతూ ఉన్న పొరలు,
ఈ పొరలు నీవు ఏర్పడమంటే ఏర్పడేవి కాదు, వద్దంటే ఆగేవి కాదు. హేతువుతో ఏర్పడవే, అంటే కారణంతో ఏర్పడవే, స్వతంత్రంగా ఏర్పడేవి కాదు. నిస్సారమైనవి, ధ్రువమైనవి ఏవి లేకుండానే ఏర్పడుతూ ఇంకా అంటే ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఈ సంస్కార స్కందం కూడా నిస్సారమైనదే. ఇక విజ్ఞానాన్ని గురించి భగవానుడు ఇలా చెప్తాడు. ఒక ఇంద్రజాలకుడు 4 రోడ్ల కూడల్లో తన ఇంద్రజాలంతో కొన్ని వస్తువులను సృష్టిస్తాడు. అంటే మెజిషియన్ ఉంటాడు కదా, అతడు ఏదో ఒక మ్యాజిక్ చేసి కొన్నిటిని సృష్టిస్తాడు. కానీ అవి కొద్దిసేపటికే మాయమైపోతాయి. అవి నిజమైనవి కావు, అనిత్యమైనవి. ఈ విజ్ఞాన స్కందం కూడా అంతే. విషయాలన్నీ విజ్ఞానం సృష్టించుకున్న మాయా సృష్టి మాత్రమే. వాటిలో ధ్రువమైనమేది లేదు. హేతువుల వల్ల ఇది పుడుతుంది, ఇంకా గిడుతుంది. ఈ పుట్టి గిట్టే వేగం వల్ల ఎడతెగక కొనసాగే నేనున్నాను అనే భావన కలుగుతుంది. ఈ విజ్ఞానపు పుట్టిగిట్టే వేగం వల్ల నేను అనే మిథ్యాభావన కలుగుతుంది. ఈ ఇంద్రజాలాన్ని ప్రేక్షకుని దృష్టికోణం నుంచి ఒకసారి పరిశీలిద్దాం. ఒక వ్యక్తి ఆ ఇంద్రజాలకుని జాలాన్ని ఛేదించాలనుకున్నాడు. అంటే ఇతడు ఎలా చేస్తున్నాడు ఈ మాయని అని. అతడు ప్రదర్శనకు ముందే ఈ ఇంద్రజాలకుని అనుసరిస్తూ అతని రహస్య సరాజామానంతటిని జాగ్రత్తగా పరిశీలించాడు. అంటే అతను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, వాటిని ఎలా సృష్టిస్తున్నాడు, నిజంగానే సృష్టిస్తున్నాడా, లేకపోతే ప్రేక్షకులని అలా మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడా, జస్ట్ వాళ్ళని ఏమర్చిపోయేలాగా చేస్తున్నాడా. ఈ ప్రదర్శనలో ఎదురుగా కాకుండా, అతనికి కనపడకుండా, అతని సమీపంలో దాగి, అంటే ఈ మెజిషియన్కి దగ్గరగా దాగి ఎంతో అప్రమత్తతతో అతడు ఎలా చేస్తున్నాడో అంతా గమనించసాగాడు. అప్పుడు అతడు ఈ ఇంద్రజాలకుడు చేసే మోసాన్ని పసిగట్టాడు. ఇక అతనికి ఆ ప్రదర్శన అద్భుతం అనిపించలేదు. ప్రదర్శన తర్వాత ప్రేక్షకులందరూ అద్భుతంలో మునిగిపోయి ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ పై వ్యక్తి ఏ విధమైన ప్రతిస్పందన లేకుండా వెనుతిరిగాడు. మరొకడు అతన్ని అడిగాడు, మిత్రమా, నీవు ప్రదర్శన చూసావు కదా, మరి నీవు అలా చూడనట్లే వస్తున్నావు. నీలో ఏ ఆనంద ఆశ్చర్యాలు కనబడట్లేదు. నీవు నిద్రపోలేదు కదా. ఏం అద్భుతం. అతనిలో నిజంగా ఏదో మహిమ ఉంది, లేకుంటే అలా చేయగలడా. నీవు ఆ అద్భుతాన్ని కోల్పోయావు అని ఇంకొకడు ఆ వెనక నుంచి చూసిన వ్యక్తిని అడుగుతాడు. కళ్ళు మూసుకోలేదు, నేను నిద్రపోలేదు, నేను కన్నార్పకుండా చూశాను, నేను ఎంతో అప్రమత్తతో ఉన్నాను, అంటే ఎరుకతోటి ఉన్నాను అనే సమాధానం విని అడిగిన వ్యక్తి తెల్లబోయాడనమాట. ఆ అప్రమత్తంగా చూసిన వ్యక్తి తాను తెలుసుకున్న విషయం జనులకు ఎలా చెప్పాలో అని ఆలోచించాడు. అంటే ప్రేక్షకులు ముందు నుంచి చూసినప్పుడు ఆ ఇంద్రజాలం అనేది చాలా గొప్పదిగా భావిస్తారు. కానీ దాని దగ్గరగా ఉండి అప్రమత్తతతోటి గమనించినప్పుడు దాని అసలు నిజమైన స్థితి కనబడుతుంది. అలాగే ఈ అప్రమత్తంగా చూసిన వ్యక్తి తాను తెలుసుకున్న విషయం ఈ జనులకు ఎలా చెప్పాలా అని ఆలోచించాడు. తానేం చెప్పినా జనం నమ్మే స్థితిలో లేరు. జనులు తాము కన్న విషయాన్ని, అంటే ఏదైతే విషయాన్ని చూశారో లేదంటే తాము విన్న విషయాన్ని ఏం చెప్పినా తాను అవునని కాదని నిర్ధారించలేడు. తాను చూసింది జనులు చూడలేదు. జనులు చూసిందంతా ఈ ఇంద్రజాలకుని మాయలో పడి చూశారు. కనుక జనులే మాట్లాడినా మాయలో పడి మాట్లాడతారు. వారి మాటలను తాను నిర్ధారించలేడు. ఇంకా పైగా అతడు ఆ ప్రదర్శనని చూసి ఉండడు అని ఆ జనులు అనుకుంటాడు. సరిగ్గా ఇలాగే ఒక సమ్యక సంబుద్ధుడు కానీ, ఒక అర్హంతుడు కానీ మనస్సు చేసే ఇంద్రజాలాన్ని తెలుసుకొని అప్రమత్తంగా మెలుగుతారు. తెలుసుకోలేని వారు దాని మాయలో పడతారు.
మనసు వల్లనే ఈ నేను అనే ఆత్మభావన, మిథ్యాభావన కలుగుతుంది. అదే మాయ. తాను తెలుసుకున్న దానిని జనులకు తెలియచెప్పే పద్ధతి వలనే సమ్యక్ సంబుద్ధుడు అయ్యాడు. అలాగే ఇతరులు చెప్పే విషయాలను తాను ఎందుకు నిర్ధారించగడో కాలకరామ సుత్త మనకి తెలుపుతుంది. దీపావళి పండుగ రోజుల్లో ఒక పిల్లవాడు ఒక అగ్నిపూల పొట్లాన్ని గిరగిరా తిప్పితే ఒక అగ్ని చక్రం ఏర్పడుతుంది. నిజంగా అక్కడ ఆ అగ్ని చక్రం లేదు, కానీ ఆ పూల పొట్లాన్ని వేగంగా తిప్పడం వలన చక్రం ఉన్నట్లు కనిపిస్తుంది. వాస్తవంగా లేని ఆ మాయ చక్రం అన్నమాట అది. లేనటువంటి దాన్ని, అంటే లేనటువంటి నేను ఉన్నాను అనుకోవడం వల్ల ఈ లోకం నడుస్తూ ఉంది. కనుక మనసు అనే ఇంద్రజాలకుని మాయగా ఈ లోకాన్ని భగవానుడు చెప్పాడు. అంటే ఈ మనసు అనేది ఈ ఇంద్రజాలకుడు చేసే మాయ లాంటిదే అని చెప్పొచ్చు. ఒక విద్యుత్ మోటార్ ఎలా నడుస్తుంది? 2 శక్తుల కలయికతో నడుస్తుంది. ఒకటి అయస్కాంత శక్తి, రెండవది విద్యుత్ శక్తి. ఈ 2 శక్తుల కలయికతోటి చలనం పుట్టింది. వీటిలో ఏది నిరంతరంగా లేకపోయినా ఆ చలనం అన్నది ఆగిపోతుంది. అలాగే ప్రాణశక్తి కూడా హేతువు వల్ల పుట్టి హేతువు నిరుద్ధం అవడంతో నశిస్తుంది. హేతువు అంటే ఒక కారణం చేత ఇంకొకటి ఏర్పడడం. సో పటిచ్చ సముపాదాన్ని చూసినట్లయితే కనుక అవిద్య కారణంగా సంస్కారాలు, సంస్కారాల కారణంగా ఈ విజ్ఞానం కారణంగా నామరూపాలు, అంటే ఒక కారణం చేత ఒకటి పుట్టడం అనమాట. అదే విధంగా ఈ ప్రాణశక్తి కూడా హేతువు వల్ల పుట్టి దేని కారణంగా? విజ్ఞానం కారణంగా నామరూపాలు. సో ఇది నిరుద్ధం అవ్వటంతో అది నశిస్తుంది. ఎప్పుడైతే విజ్ఞానం నశిస్తుందో ఇంకొక పుట్టుక అనేది ఉండదు. ఈ పుట్టిగిట్టే నిరంతరత వేగం వలన ఇది ప్రాణం అని అనుకుంటాం. నిజంగా ప్రాణం కేవలంగా లేదు, కొన్నిటి సమ్మేళనం వల్ల, వాటి నిరంతర పుట్టుగిట్టువుల వల్ల, వేగం వలన ప్రాణం కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. అందువలనే నేను ప్రాణిని అనే భావన కలుగుతుంది. కనుక ప్రతిదీ కూడా ఈ విజ్ఞానం యొక్క పుట్టిగిట్టే ధర్మం వల్ల నేను అనే మాయా భావన కలిగి లోకమంతా నడుస్తూ ఉంది. కనుక ఈ జగత్తంతా కూడా మాయా నిర్మితమే. ఇంద్రజాలకుడు సృష్టించిన వస్తు సముదాయం వంటిదే ఈ లోకమంతా. విజ్ఞానం యొక్క ప్రతిబింబాలే, కార్యక్రమాలే. నదిలో కొట్టుకుపోయే నురగ లాంటిదే ఈ రూపస్కందం. ఎడారిలో ఎండమావి వంటిదే ఈ సన్యాస్కందం. పొరలు పొరలుగా విడిపోయే అరటి బోధ వంటిదే ఈ సంకార స్కందం. నీటి బుడగల వంటిదే వేదనా స్కందం. ఇంకా ఇంద్రజాలకుని వంటి ఈ విజ్ఞాన స్కందం. ఈ 5 కూడా ధృవత్వం లేనివే, అనిత్యమైనవే, అనాత్మకమైనవే. ఇవన్నీ కూడా విజ్ఞానం ఆడుకునే ఆటలే, విజ్ఞాన నిర్మితాలే, విజ్ఞాన కార్యక్రమాలే. అయితే ఈ విజ్ఞానం అది కూడా సారం లేనిదే, ధృవత్వం లేనిదే, అనాత్మకమైనదే, అనిత్యమైనదే. సో చిత్రకారుని ఊహాశక్తితో చిత్రాలు నిర్మితమైనట్లు ఈ విజ్ఞానం వలన రూప చిత్తాది స్కందాలు, అంటే వేదన, సంకార స్కందాలు నిర్మితమయ్యాయి. తన మనసులో అనుకున్న విధంగా మాయగాడు సృష్టించిన వాటిలో ధ్రువమైనది ఏది ఉండదు. అవన్నీ మాయా వస్తువులే. కలలో నేను అని నీకు అనిపించిన ఆత్మభావం నిజం కాదు, అది ఒక మాయ. అలా కలలో మిథ్యాను నేను అని నిజం అనుకోవడం ఎలాంటిదో, ఆ మాయగాడు తాను సృష్టించినవన్నీ నిజం అనుకోవడం కూడా అంతే. కనుక ఈ విజ్ఞానం సృష్టించుకున్నదంతా నేను అనే భావన వల్ల నిజమనుకోవడం, అది తాను సృష్టించుకున్నవన్నీ మాయగాడు నిజమనుకోవడం వంటిదే. కానీ తాను సృష్టించుకున్న వాటిని ఇంద్రజాలకుడు నిజం అనుకోడు. ఎందువల్లనంటే అవి స్వయంగా తాను చేసిన ఇంద్రజాలమని అతనికి అనుభూతి పరంగా తెలుసు. కనుక
వాటి పట్ల అతనికి మోహం ఉండదు. అలాగే ఈ పంచస్కందాల గారడిని స్వయంగా అనుభూతి పొందిన వానికి ఈ లోకం పట్ల ఆశామోహాలు ఉండవు. కనుక ప్రతిదీ ఈ విజ్ఞానం యొక్క వేగంగా పుట్టుగిట్టే ధర్మం వల్లనే నేను అనే మాయాభావన కలిగి లోకమంతా నడుస్తుంది. ఇంద్రజాలకుడు సృష్టించిన వస్తు సముదాయం వంటిదే లోకమంతా. విజ్ఞానం యొక్క ప్రతిబింబాలే. విజ్ఞానం నామరూపాల నుండి వెనుకకు మరలలేదు. పటిసంధి విజ్ఞానం నుండి ముసలితనం, మరణం వరకు కొనసాగాల్సిందే. ఈ చ్యుతి విజ్ఞానం అంటే మరణం చివరి క్షణంలో ఉండే విజ్ఞానం, దాని వరకు కొనసాగాల్సిందే. తప్పుకునే ఉపాయం ఏదీ లేదు. అంచేత ఈ మనసు చేసే మాయను తెలుసుకోవాలి. ఈ పంచస్కందాల గారడిని తెలుసుకోవాలి. అది తెలుసుకొని అప్రమత్తంగా ఉంటూ ఈ వేదన పట్ల ఎరుకతోటి ఉండాలి అని చెప్తాడు. ఇక భగవానుడు ఇలా చెప్తాడు, ఈ రూపాన్ని నురుగుముద్ద అని, ఈ వేదన్ను నీటి బుడగ అని, ఈ సంజ్ఞను ఎండమావి అని, ఈ సంస్కారాలను అరటిబోధ అని, విజ్ఞానాన్ని ఇంద్రజాలమని అన్నాడు. పరిశీలించిన కొద్దీ, మూలం నుండి పరీక్షించిన కొద్దీ మనకి ఈ చింతనతో చూసిన వారికి ఇవి రిక్తమైనవి, తుచ్చమైనవి అని తెలుస్తాయి. ఈ శరీరాన్ని గురించిన భగవానుడు ఈ శరీరం గురించి భగవానుడు ఇలా చెప్తాడు, 3 ధర్మాలను విడిచినవాడు శరీరం వదిలివేయబడిందని చూస్తాడు. ఆయువు, ఉష్ణము, విజ్ఞానము శరీరం నుండి వెడలిపోగా ఇతరులకు ఆహారంగా, అచేతనంగా అది అలా పడి ఉంటుంది. ఈ శరీరం అన్నది ఈ విజ్ఞానము, వేడి, ఇంకా ఆయువు, ఈ 3 వెళ్ళిపోతే జస్ట్ అది మాంసమే. అది అచేతనంగా అలా పడి ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. ఇది మాయ, మూర్ఖులను మరిపిస్తుంది. ఇది వదకుడు అని చెప్పబడింది. ఇందులో సారం ఏమీ లేదు. పూర్తి శక్తితో ప్రయత్నించే భిక్షువు పగలు రాత్రి సమగ్రమైన తెలివితో ఈ స్కందాలను ఇలా చూడాలి. అన్ని బంధనాలను వదిలి తనకు తానే శరణ్యమై తల కాలిపోతున్నట్లుగా ప్రవర్తించేవాడు జారిపోని స్థితిని నిబ్బానాన్ని పొందుతాడు. అందుచేత ఈ పంచస్కందాల మాయను తెలుసుకొని ఇక్కడ నేను, నాది అనే భావన ఏదీ లేదు అనుకొని మనం అప్రమత్తంగా ఉండాలి. ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.